ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆ సేమ్ వ్యక్తి ఆ అన్ని ముచ్చట్లు చెప్పినప్పుడు నమ్మినప్పుడు ఇది కూడా నమ్మాల్సి వస్తుంది. ఇక ఇది నమ్మొద్దు, అయితే మిగతా కూడా నమ్మొద్దు. సాధారణంగా క్రైమ్లో నేరం చేసినప్పుడు శత్రువే కొడతాడు, కానీ శత్రువు కొట్టాలంటే మనకి డైరెక్ట్గా మనం ఎక్కడ ఉన్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, మన గురించి పూర్తి వివరాలు తెలియదు. అవి తెలవాలంటే ఇంటి దొంగల సహాయం లేకుండా అంత ఈజీగా శత్రువు వచ్చి కొట్టడం సాధ్యం కాదు. కామన్ సెన్స్. జాన్ వెస్లీ మీద ఎందుకు అనుమానాలు వస్తున్నాయి? డెఫినెట్లీ వస్తున్నాయి. ఎందుకంటే ఆయన బిజీ ఉంటాడు, విదేశాలకు పోతాడు, ఆ దుబాయ్ పోతాడు, ఇంకో దేశం పోతాడు. అసలు ఆయన లెవెల్ చాలా పెద్దది. ఆయన చెప్తే ప్రభుత్వాలే భయపడి వణికిపోతాయి అన్న లెవెల్ ఉన్న వ్యక్తి. ఆయనకు ఆల్రెడీ వినుకొండల ప్రోగ్రామ్ ఉండగా హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ కేమ్ ఫర్ దట్ ప్లేస్. ఆయననే మొట్టమొదటిగా వచ్చాడు అక్కడికి. రామ్మోహన్ తర్వాత ఈయననే. ఓకే, ఇది ఆ పోస్ట్ మార్టం రూమ్లోకి పోయే ముందు